మిర్యాలగూడ టౌన్లో ప్రైమ్ ల్యాండ్ అయిన 626కి సంబంధించి గతంలో చాలా ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ జరిగిందని మేము మా దృష్టికి రావడం జరిగింది. గత 3-4 నెలల నుంచి దీని మీద దృష్టి సారించి లీగల్గా ఎవరికైతే ఇచ్చామో ఇల్లీగల్గా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో మేము సర్వే గత నెల క్రితం డీజీపీ తెచ్చి సర్వే చేయడం జరిగింది. దాంట్లో కొంచెం భాగం 711 సర్వే నెంబరు ఒక 3 ఫీట్లు 626కి లోపలికి వచ్చి కాంపౌండ్ వాళ్ళు ఇల్లీగల్గా కట్టడం జరిగిందని మా దృష్టికి వచ్చింది. దానిని అదేవిధంగా కొన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కట్టిరని మా దృష్టికి వచ్చింది. ఏదైతే ఇల్లీగల్గా కట్టిరో టెంపరీ స్ట్రక్చర్స్ని అదేవిధంగా 626లోకి 711 సర్వే నెంబర్ చెప్పుకొని లోపలికి 3 ఫీట్లు రావడం జరిగి కాంపౌండ్ టెంపరీ ఫినిషింగ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మొత్తము ఇల్లీగల్గా ఏదైతే 626 లోపలికి వచ్చారో వాళ్ళందరినీ డిమాలిష్ చేయడం జరిగింది. ఆ ఇల్లీగల్ కాంపౌండ్ వాళ్ళని కూడా కూలగొట్టడం జరిగింది. అదే కూలగొట్టి ఆ ప్రాంతంలో ఇది ప్రభుత్వ భూమి అని నోటీస్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. దీని మీద ఎవరైనా అన్యాక్రాంతంగా ఎంక్రోచ్మెంట్ పడితే చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా 626లో మనకి మొత్తం 13 ఎకరాల 12 గుంటలు ఉండగా దాంట్లో 3 ఎకరాల 33 గుంటలు వైలేషన్కి గురి పిఓటి యాక్ట్ అటాక్ చేయడం జరిగింది. ఆ 3 ఎకరాల 33 గుంటలకు సంబంధించిన భూమిని మనం మన రిజంప్షన్ చేసుకొని ప్రభుత్వ భూమిగా మన రెవెన్యూ రికార్డులో నమోదు చేసుకోవడం జరిగింది. ఇది ప్రైమ్ ల్యాండ్ కాబట్టి మనకి ఫ్యూచర్లో ఏదైనా ఇంపార్టెంట్ ఆఫీసెస్ కానీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్కి అవసరాల నిమిత్తం ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని ఈరోజు తొలగించడం జరిగి మా నోటీస్ బోర్డులాగా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నామని. థ్యాంక్ యూ. తాళ్ళగడ్డకు సంబంధించి అదేవిధంగా తాళ్ళగడ్డకు సంబంధించి 60-61 సంబంధించిన ఇవి గతంలో సీలింగ్ ల్యాండ్స్ అని మా దృష్టికి చేయడం జరిగింది. దాంట్లో మనం ఆల్రెడీ ఒక 6-7 ఎకర్స్ వరకు ఆల్రెడీ ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ జరిగి స్ట్రక్చర్స్ చేసేసాయి కాబట్టి దాని జోలికి వెళ్ళకుండా ఏదైతే ఖాళీగా స్థలం ఉందో దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను సబ్ కలెక్టర్ గారు ఒక వారం రోజుల క్రితం వెళ్ళి మనం బోర్డులు కూడా పాటించడం జరిగింది. ఆడ 1 ఎకరా 18 గుంటల ప్రభుత్వ భూమిని మనం కాపాడాలనే ఉద్దేశంతో దాన్ని బోర్డులు కూడా హెచ్చరిక బోర్డులు కూడా పాతి వచ్చినాము. దాంట్లో కూడా తొందరగా మనం ఫినిషింగ్ చేసి మన ఆధీనంలో తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. మా సిస్టర్ 22 గుంటలు వాళ్ళు 2012లో కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైతే భూమి యజమాని ఉండో ముప్పా అంకయ్య గారి వారసులు వారి దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. వారి భార్య వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళు చూపెట్టిన కాడికి పెట్టుకోవడం జరిగింది. 2012లో కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టారు, ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు, బిల్డింగ్ రూమ్ కూడా పర్మిషన్ తీసుకొని పెట్టుకోవడం జరిగింది. ఈరోజు సడన్గా ఎవరో పని చేస్తున్నారని మా సిస్టర్ నాకు ఫోన్ చేసి ఇక్కడ ఏదో చేస్తున్నారు ఒకసారి రమ్మంటే నేను రావడం జరిగింది. వాస్తవం ఇక్కడికి వచ్చేసరికి తహసీల్దార్ గారు ఉన్నారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ 3 అడుగులు ఉందనంటే మీరు మార్క్ చేయండి అన్న మేము తీసేసుకుంటాం, మీ ల్యాండ్ అయితే మీరు తీసుకోండి, మాకు ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు, వాళ్ళకు కూడా ఏముండదు, ఆ 3 అడుగులు జరిపి పెట్టుకుంటారు, ఏదైనా ఉంటే ల్యాండ్ లార్డ్ తోటి మాట్లాడతారని చెప్పడం జరిగింది. ఆయన మార్కింగ్ చేయలేదు, ఏది చేయలేదు, మేము డిజిటల్గా చేసినాం అని చెప్పి అంటున్నాడు. జనరల్గా ఎవరు సర్వే చేసినా మనం భూములు కొన్నా పక్క భూమి వాళ్ళని పిలిచి ఇది ఇట్లా ఉందని చెప్పి చెప్తారు. ఈయన నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నా ఇష్టం, నేను అంతే చేస్తా అంటున్నాను. సరే, అది మీరు కూడా చూసినట్టయితే ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నాం, మనం ప్లేస్లోనే ఉన్నాం, ఎక్కడ వాళ్ళు ఇక్కడ వరకు మాదని చెప్పలే, లేబర్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మేము అడిగినాక ఇది మాదే అని అంటున్నారు. ఆ పేపర్ ఇవ్వమంటే కూడా నేను ఇయ్యను, ఇది నాదే అని మాట్లాడుతున్నాడు. మరి అది ఏమో చూడాలి, ఇక వాళ్ళు ఏం చేస్తారో, లీగల్గా కోర్టుకు పోతారా, ఏం చేస్తారు. ఈ తహసీల్దార్ గారు పర్సనల్గా ఏదో పెట్టుకొని చేస్తున్నట్టుంది, మరి ఆయన ఏదో అర్థం కాదు. అంటే ముఖ్యంగా 26కు సంబంధించిన ప్రభుత్వ భూమి 3 గుంటలు ఈ ల్యాండ్లో ఉందనేది వాళ్ళ ఆరోపణ. మేము ఇప్పుడు 3 గుంటలు ఉందా 10 గుంటలు ఉందా 3 అడుగులు అంటున్నారు. ఏది ఇది మార్కింగ్ చేసి ఇది మాది మేము తీసుకుంటున్నానంటే మనం ఏదైనా ఆబ్జెక్షన్ చెప్పినప్పుడు ఈ భూమికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇది మాదే అని ఆబ్జెక్షన్ చెప్పినప్పుడు వాళ్ళు ఫోర్స్ఫుల్గా పోలీసు వాళ్ళని పెట్టాలా, మొత్తం గోడలు తీసేయాలి. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొలిచినప్పుడు ఆ 3 ఫీట్లు అని చెప్తున్నారు, 3 గుంటలు అని కూడా చెప్పలే, మాతోటైతే 3 ఫీట్లు అని చెప్తున్నాడు. ఇప్పుడు మేము అడిగితే 3 ఫీట్లు మార్కింగ్, అది మార్కింగ్ కూడా ఎక్కడైనా మేము కూడా మిమ్మల్ని కోరుతున్నాం, ఒక్కసారి మార్కింగ్ ఏమైనా చేసిందేమో ఒక్కసారి చూడండి. అది ఏది చేసినా ఒక పేపర్ ఉండాలా, మార్కింగ్ చేసి ఇది ఉందని అనాలి. ఆయన మిగతా అంతా నేను ఇవ్వాలి, నాకు ఇది నచ్చింది, ఇది నేను చేస్తున్నాను, మిగతా ఆయన చేసుకొని ఊకొని మనకు సంబంధం లేదు. కానీ మిగతా అంతా కూడా అసలు ఆయన మార్కింగ్ చేసి
తీసుకోమంటే వీళ్ళకేం లేదు అమ్మిన ల్యాండ్ లార్డ్ ఉన్నాడు, ఆయన పిలుస్తారు, బాబా నువ్వు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, మిగతా కొలిచి ఇవ్వని అడుగుతారు. దాంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, గవర్నమెంట్ భూమి ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా మేడం పేరు రాయపూడి భవాని. మా మేడం పేరు మీద మేము 2012లో కొన్నాము. మాకు అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రకారంగా మాకు అద్దులు చూపిస్తే మేము ఫినిషింగ్ చేయించాము, ఎల్ఆర్ఎస్ కట్టాము, మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నాము. మాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పి మీది కూలగొడుతున్నాను వస్తే ఎంఆర్ఓ గారిని అడిగితే మీకు చెప్పేది ఏమి లేదు, మీకు ఏముంది చెప్పమేమో, అది ఏమని మీరు గేట్ బగాలు కొడుతున్నారు, మీరు మా ఫోన్ నెంబర్ ఉంది అక్కడ అనున్నాయి, మరి మాకు చెప్తే మేము వచ్చి మేమే గేట్ తీస్తాం కదా అని అంటే ఏది నీకు చెప్పేది మాకు అవసరం లేదు, మేము మాట్లాడితే క్రిమినల్ కేసు పెడతా అంటున్నాను. ఎంత ల్యాండ్? 22 గుంటలు 2012లో మేము కొన్నాం. అంటే 711లో కాకుండా 623 సర్వే నెంబర్లో 3 గుంటల భూమి సుమారుగా ఇందులో ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సార్ మాకు అమ్మిన వాళ్ళు ఏదైతే చూపించారో వాళ్ళు చెప్పిన ప్రకారంగా మాకు చూపించిన ప్రకారంగా మేము మన పార్టీషన్ చేసుకున్నాము, ఫినిషింగ్ చేసుకున్నాము. అది మాకు 22 గుంటలు మాకు బాయాప్త డాక్యుమెంట్ ఉన్నది, ఆయన చూపించిండు. అమ్మిన భూమి కూడా ఇంకే ఉంది. ఆయన మేము అడిగింది ఒకరో కానీ సార్ మాకు కనీసం ఫోన్ నెంబర్ ఉంది అక్కడ, మాకు ఇన్ఫర్మేషన్ మేము వస్తాం, వేడి తీసి చూపించి ఒకవేళ మేము వచ్చినామంటే మేమే మొత్తం మీకు మీరు ఏది చెప్తే ఆ ప్రకారం మేము పెట్టేవాళ్ళం కదా అంటే ఏది నీకు చెప్పేది ఏం లేదు, మా ఇష్టం మేము అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంటిమేట్ చేసి